ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి లీగ్ మ్యాచ్ను విజయంతో ముగించింది టీమిండియా. న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్య ఛేదనలో 45.3 ఓవర్లలో 205 రన్స్కే కివీస్ కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విలియమ్సన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. మిచెల్ శాట్నర్ 28, విలియం 22 రన్స్ చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. అలాగే కుల్దీప్కు 2, జడేజా, హార్దిక్కు తలో వికెట్ దక్కింది. వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు గిల్, రోహిత్ స్వల్ప స్కోర్కి అవుట్ అయ్యారు. శ్రేయాస్ అయ్యర్ 79, హార్దిక్ పాండ్యా 45, అక్షర్ పటేల్ 42 రన్స్తో రాణించారు. అలాగే కేఎల్ రాహుల్ 23, జడేజా 16, రోహిత్ 15 పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది భారత్. కివీస్ బౌలర్లలో మ్యాడ్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటాడు. జెమిసన్, విలియం శాంటనర్, రచిన్కు తలో వికెట్ దక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల విషయంలో నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ పనులు చేసే సంస్థకు గత సర్కారు నిధులు విడుదల చేయలేదన్నారు. నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. మిషనరీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ అమెరికా నుంచి తెప్పించామన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. దీంతోపాటు ఇందులో ప్రధానంగా మానవ ప్రయత్నం అంతా జరిగింది 9 రోజుల పాటు. తర్వాత ఇప్పుడు రోబోలను కూడా ఎంటర్ చేసి ఏమాత్రం మానవ ప్రమాదం జరగకుండా మృతుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎపిసోడ్ ఏముండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 9 రోజుల పాటు విశ్వ ప్రయత్నాలన్నీ జరిగాయి. చాలా రకాల రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయి. దీనిలో ముఖ్యంగా 12 ఏజెన్సీలు, ఇది అంటే ప్రపంచం లోపలనే అత్యంత ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అన్ని రకాల ఏజెన్సీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ఏ కాదు, ఇండియన్ ఆర్మీ కాదు, ఎస్డీఆర్ఎఫ్, అట్లాగే బీఆర్ఓకి సంబంధించిన టీమ్స్ కానీ, దీంతోపాటు అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి రాడ్ హోల్ మైనర్స్, సింగరేణికి సంబంధించిన టీమ్స్, నేవీ, అట్లాగే మెరైన్ సంబంధించిన టీమ్స్, అన్ని రకాల టీమ్స్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఎన్జీఆర్ఐ గుర్తించినటువంటి ఏవైతే మార్కింగ్ చేసిన ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో ఎట్లాంటి అవశేషాలు కానీ మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ గుర్తించలేకపోయినది ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. సీఎం ప్రకటించిన విధంగానే మరో ప్రయత్నం, నెక్స్ట్ ప్రయత్నం మాత్రం రోబోలని పంపించే ప్రయత్నం దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా 9 రోజులు జరిగిన ప్రయత్నాలను బట్టి చూస్తే మాత్రం విశ్వ ప్రయత్నాలు అయితే జరిగాయి. 24/7 దాదాపు వందలాది మంది రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఆపరేషన్లో పాల్గొన్నారు. ఏదైతే మనము 13.5 కిలోమీటర్స్ నుంచి 14 కిలోమీటర్ ఏరియా ఉన్నటువంటి ఆ డేంజర్ జోన్ ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగిన స్థలం, ఆ స్థలం అయితే చాలా క్రుషియల్ ప్లేస్ అని చెప్పవచ్చు, డేంజర్ జోన్ అని చెప్పవచ్చు. ఆ 500 మీటర్ల జోనే చాలా కీలకమైనటువంటి ఏరియా. ఆ ఏరియాలోనే సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎన్జీఆర్కి సంబంధించినటువంటి 3 ఆనవాళ్ళను గుర్తించి 3 ఏరియాలని పాయింట్అవుట్ చేసింది, మార్కింగ్ చేసింది. ఆ ఏరియాలో మొదటి ఏరియాలోనే ప్రతికూలమైనటువంటి రిజల్ట్ రావడంతో నెక్స్ట్ స్టెప్ మాత్రం రోబోలనే ఎంటర్ చేయాలనే ఒక ఆలోచన అయితే జరుగుతుంది. ఫర్దర్గా అయితే కంటిన్యూస్గా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సో వస్తున్నటువంటి డీసిల్టింగ్కు ఉన్నటువంటి బురద కానీ, అట్లాగే వాటర్ కానీ, నీటి ఊట కానీ చాలా ఛాలెంజ్గా మారుతోంది. పూర్తిగా 14th కిలోమీటర్ ఏదైతే ఉందో ఆ 14th కిలోమీటర్లో లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టన్నెల్ బోర్ మిషన్ TBM ఎక్కడైతే స్ట్రక్ అయినటువంటి 14th ఏరియా ఉందో, 14th కిలోమీటర్ ఉందో అక్కడ లోపల చిక్కుకున్న వాళ్ళు 4 ఉన్నారు. ఇక బయట ఎన్జీఆర్ఐ ఇచ్చినటువంటి మార్కింగ్ ఆధారంగా TBM వెనుక భాగాలు 4 ఉన్నారు. సో ఇప్పటికీ ఆ 8 కుటుంబాలకు ఒక వెదగానే మిగిలిపోయింది. పూర్తిగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో 4 లేబర్స్ జార్ఖండ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిగతా 2 ఇంజనీర్స్ ఉంటే మిగతా 2 టెక్నీషియన్స్ ఉన్నారు. 2 ఇంజనీర్స్ కూడా 2 ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక జనరేటర్ ఆపరేటరు సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి అయితే, ఎరెక్టర్ ఆపరేటర్గా ఉన్నటువంటి గుర్ప్రీత్ సింగ్ పంజాబ్ సంబంధించిన వ్యక్తి. ఆ
8 మంది కుటుంబాల్లో మాత్రం చాలా వెదగానే మిగిలిపోయింది. వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు తమ కుటుంబ సభ్యుల ఆచూకీ దొరుకుతుందన్న మాత్రం ఆందోళన మాత్రం రెట్టింపు అవుతూనే ఉంది. ఇంకా ఆ సమయం పెరుగుతూనే ఉంది. ఇంకా ఏ దశలో ఉన్నారు వాళ్ళు, లోపల ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఒక నిర్ధారణకు రాలేకపోతున్న పరిస్థితి అని చెప్పి సీఎం స్వయంగా చెప్పారు. సో ఆ పూర్తి స్థాయిలో ఎక్స్కావేషన్ జరిగిన తర్వాతనే ఒక నిర్ధారణకు అంచనాకు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆ కుటుంబాలు ఏదైతే బాధిత కుటుంబాలనో వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చెప్పడం జరిగింది. సో దాదాపు సీఎం ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి చేరుకున్న తర్వాత ఒక గంట పాటు సమీక్ష నిర్వహించారు. మనం చూస్తున్నటువంటి ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి చాలాసేపటి వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి టీమ్స్, స్పెషల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు రెస్క్యూ టీం సంబంధించిన అధిపతులు, ఇండియన్ ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, అన్ని రకాల టీమ్స్, వింగ్స్ సంబంధించినటువంటి అధిపతులంతా కూడా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు, పరిస్థితిని అంతా కూడా వివరించారు. తర్వాత జరిగినటువంటి రివ్యూ మీటింగు ఏదైతే జేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉందో ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఇప్పటి వరకు 9 రోజుల పాటు క్షణక్షణం జరుగుతున్నటువంటి ఆపరేషన్లో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారనే విషయాన్ని క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా వర్టికల్ డ్రిల్లింగ్కి ఏదైనా అవకాశం ఉంటుందన్న యాంగిల్లో కూడా ఫోకస్ పెట్టారు. ఆ వర్టికల్ డ్రిల్లింగ్ మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భంలో అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అనే యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 100 మీటర్ల ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా మనకు 13.9 కిలోమీటర్స్ దగ్గర ఆ ఏరియా కనిపిస్తుంది. అదే వెరీ వెరీ డేంజరస్ జోన్. ఆ జోన్లోనే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, సంక్లిష్టమైనటువంటి ఛాలెంజెస్ మధ్య ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎస్ఎల్బీసీ నుంచి అప్డేట్. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీపాదరావు జనంతో కలిసి పనిచేసిన నాయకులన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో శ్రీపాదరావు, వెంకటస్వామి ఆదర్శవంత రాజకీయాలు చేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీపాదరావు హత్య ఘటనలు భవిష్యత్తులో జరగవద్దన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రముఖులు. సామాజిక దృక్పథం, క్రీడలు, వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని సన్మానించారు మంత్రి శ్రీధర్ బాబు. సభలో ఉన్నటువంటి మేధావుల్ని, చాలా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి 294 మంది శాసనసభ్యులు, ఉద్దండులు అందరినీ కూడా కంట్రోల్ చేసుకుని ఇటు ప్రభుత్వానికి కావాల్సిన సమయం ఇస్తూనే ప్రతిపక్షానికి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వారు చెప్పే ఆలోచనలన్నింటినీ కూడా సభలో చెప్పించేటట్టుగా వారు సమయాన్ని ఇచ్చాం. అటువంటి సభా వ్యవహారాలను చూసినటువంటి వ్యక్తిగా వారి పైన చాలా గౌరవంతో తప్పనిసరిగా నేను ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పి వారు ఇక్కడి నుంచి మా ఖమ్మం జిల్లా వరకు తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది. అప్పటి నుంచి వారితో సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉండేవారు. శ్రీ శ్రీపాదరావు గారు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం. శ్రీపాదరావు గారు మన నుంచి దూరమైన 25 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయిందంటే వారి మంచితనం, నడవడి, ప్రజలకు చేసిన సేవలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతాలకు మన ఉమ్మడి రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళు అందించినటువంటి సేవలను మనం మరవకుండా వారు ఏ పద్ధతుల్లో మనం ముందుకు పోయినామో ఆ పద్ధతిలో కొత్త తరం నాయకత్వం కూడా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ రాజకీయ చరిత్రే మనకు మార్గదర్శకంగా ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు శాసనసభ్యులకు కావచ్చు, శాసన పరిషత్ సభ్యులకు కావచ్చు, వివిధ వేళల్లో ఉండేటువంటి స్థానిక సంస్థలు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఎందుకంటే శ్రీపాదరావు గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచే ప్రారంభమైనారు. ఈరోజు రాబోయే కాలంలో ప్రజానికానికి సంబంధించిన అంశాల విషయంలో ఆ సమస్యల పరిష్కారంకి దోహదపడతాయనే నమ్మకం ఇచ్చే కార్యాచరణ మేము అందరం తీసుకుంటా ఉన్న తరుణంలో ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారు వారు అనేక సందర్భాల్లో మేము ఆ రోజు రాజకీయంలో లేనప్పటికీ అనేక అంశాలు మాకు చెప్తుండేవారు. విలువలతో పోలేకపోతా ఉన్నాం అనే బాధ కూడా ఉంది. మారుతా ఉన్న సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్నికలు కూడా గెలుస్తూ ఉన్నాం.
ఇటు శ్రీపాదరావు గారు, అటు వెంకటస్వామి గారు, ఇటు చొక్కారావు గారు, అటు సత్యనారాయణరావు గారు, పెద్దలంతా కూడా జిల్లా రాజకీయాల్లో ఒక సమకాలీన రాజకీయాల్లో వారంటే ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఒక పారదర్శకంగా, నీతివంతంగా, అభివృద్ధిని ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుపోయేటువంటి ఆలోచనతో పోయేటువంటి శ్రీపాదరావు గారు మా అందరికి కూడా మార్గదర్శి. నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2వ రోజు మహాసభలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగ న్యాయం నుంచి సామాజిక న్యాయం వరకు అనే థీమ్తో నిర్వహించారు. 14 ప్యానెల్స్లో సామాజిక హక్కులు, సమస్యలపై మేధావులు, ప్రజా ఉద్యమకారులు, యూత్ ఫోరమ్స్ నాయకులు చర్చించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సుకు భారీ స్పందన వస్తోంది. 2వ రోజు ప్యానెల్ సెషన్స్ లో మేధావులు, ప్రజా ఉద్యమకారులు దేశంలోని సమస్యలు, ప్రభుత్వాలకు విన్నవించాల్సిన అంశాలపై చర్చించారు. 24 రాష్ట్రాల నుంచి వచ్చిన డెలిగేట్స్, ఎన్జీఓల ప్రతినిధులు వ్యవసాయ రంగం, కమ్యూనల్ ఇష్యూస్, ఆర్టీఐ రైట్స్, స్త్రీవాద హక్కులు, ప్రజా ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల్లో ప్రజల హక్కులు, నదుల సంరక్షణ టాపిక్స్ పై 7 సెషన్స్ నిర్వహించారు. రెండో సెషన్లో క్లైమేట్ జస్టిస్, యూత్ ఫోరం, లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ ప్రజా సమస్యలు, రాజ్యాంగ హక్కుల అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ లో చర్చించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతి ఒక్క పౌరుడి హక్కు అని, దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించి హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మేధావులు. Was focusing on the role of institutions and how the right to information is so important for citizens to question governments and hold them accountable. Also the role of institutions like information commissions, like the National Human Rights Commission, like the judiciary in making sure that the constitution is upheld. So all of this conversation took place. There were other parallel sessions on different issues and they are also going to continue right now. పట్టణ పోరాటాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో డొమెస్టిక్ వర్క్ కావాల్సిన హక్కులపై చర్చించారు. లోకల్, ఇంటర్ స్టేట్, ఓవర్సీస్ లలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ కు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. NAPM తో కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు డొమెస్టిక్ వర్కర్స్ ఉద్యమకారులు. విమెన్ రైట్స్ పోరాటాల సమితి నుంచి మహిళల హక్కులు, ట్రిపుల్ తలాక్, మైనారిటీ మహిళల హక్కులు, విమెన్ ఎంపవర్మెంట్ సాధించడానికి చేపట్టాల్సిన నిర్ణయాలపై మాట్లాడారు వక్తలు. డొమెస్టిక్ వర్కర్స్ పరిస్థితి ఏంటిది? లోకల్ డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్ స్టేట్ కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, వాళ్ళకి ఒక చట్టం అనేది లేదు. దానివల్ల చాలా హింసలు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ట్రాఫికింగ్ జరుగుతుంది, ఏజెంట్స్ వాళ్ళని మోసం చేస్తున్నారు, చంపేస్తున్నారు యజమానులు, అట్లా చాలా రకరకాల ఇష్యూస్ జరుగుతుంది. ఇవన్నీ అడ్రస్ చేయాలంటే మనం ముందుకు రావాలి, ఒక సమగ్ర చట్టం తీసుకురావాలి. లించింగ్ అని చెప్పి ట్రిపుల్ తలాక్ అది చాలా ఘోరమైనటువంటి. ట్రిపుల్ తలాక్ అగేన్స్ట్ నేను కూడా ఉన్నాను, కానీ ట్రిపుల్ తలాక్ యొక్క లా కానూన్ వచ్చింది, దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అది క్రిమినలైజ్ అయిపోయింది. సివిల్ లాని క్రిమినల్ లా చేయడం తప్పు. మైనారిటీ గురించి మెజారిటీ మాట్లాడాలి. మెజారిటీ మాట్లాడినప్పుడే దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే నా మీద అన్యాయం జరుగుతుంది నేనంటే ఎవరు వినరు, వాళ్ళ మీద జరుగుతుంది అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే దాని గురించి నలుగు పట్టించుకుంటారు. కాబట్టి మెజారిటీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేషనల్ అలయన్స్ పీపుల్స్ మూవ్మెంట్ జాతీయ సదస్సులో యువత పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని అన్నారు ఆల్ ఇండియా ఇన్కలాబ్ స్టూడెంట్స్ అలయన్స్ అలీసా యూత్ ఫోరం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులు సమస్యలు, యువతను మంచి మార్గంలో తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, గ్రామాల్లో రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించడం, ప్రజా ఉద్యమాలు చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై అలీసా యూత్ ఫోరంలో చర్చించారు. ఇతరితర రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలను ఎట్లా అణిచివేస్తున్నాయి, వాళ్ళ గొంతులను ఎట్లా అణిచివేస్తున్నాయి, ఈ తరుణంలో ఎట్లా ఒక తాటికొచ్చి ఒక మంచిగా వచ్చి ఒక వేదికగా వచ్చి ఎట్లా ముందుకు కదలాలనే విషయం మీద NAPM ఆల్రెడీ ఒక 30 సంవత్సరాలు అవుతుంది NAPM షురు అయ్యి ఈరోజు 30 సంవత్సరాల ఈ కన్వెన్షన్లు ఉన్నాము. గ్రామ స్థాయిలో యువత వాళ్ళ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళని ఎట్లా ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి, ఆ మంచి మార్గంలో వాళ్ళని ఎట్లా నడిపించాలి, ఇప్పుడున్న భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ఏంది, దానికి అసలు గ్రామాలల్లో ప్రజలకు రాజ్యాంగం కోసం ఏమైనా అవగాహన ఉందా లేదా అనే ఒక ప్రయత్నంలో ఇప్పుడు పనిచేస్తున్నాం. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తుందో దానివల్ల రివర్స్కి మంచిది కాదు, అండ్ ఇంకోటి పీపుల్కి కూడా మంచిది కాదు.
సో దానిపైన పోరాడుతున్నాము. ఒక గత 4 months నుంచి పోరాడుతున్నాము. 4 months నుంచి క్లీనప్ డ్రైవ్స్ చేస్తున్నాం అన్నమాట. ప్లాస్టిక్ అంటే రివైర్ క్లీనప్స్ చేస్తున్నాము. లౌకికవాదం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఉద్యమాలకు మద్దతు ఇస్తూ NAPM జాతీయ సదస్సులో చర్చించారు వక్తలు. హైదరాబాద్ బేగం బజార్లోని ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్లో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ప్లాస్టిక్ వస్తువులు కాలడంతో పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, షార్ట్ సర్క్యూట్లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు ఫైర్ ఆఫీసర్స్. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అపోహ తొలగించేందుకు చికెన్ ఐటమ్స్తో ఫ్రీ ఫుడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు వ్యాపారులు. హైదరాబాద్ హయత్ నగర్లో చికెన్ ఫ్రై, పకోడీ, చిల్లీ చికెన్, బాయిల్డ్ ఎగ్స్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో చికెన్ ఐటమ్స్ తినేందుకు ఎగబడ్డారు జనాలు. చికెన్ వండే సమయంలో బాగా ఉడికించి తింటే ఎలాంటి వ్యాధులు రావని అన్నారు వ్యాపారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి డెవలప్మెంట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే శాఖ. భవనాల కూల్చివేతతో పాటు కొత్త బిల్డింగ్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా 8 ప్రత్యామ్నాయ ఎంట్రీ గేట్లను ఏర్పాటు చేశారు అధికారులు. 24 గంటలు RPF కమర్షియల్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ప్రతిరోజు వేలాదిగా లక్షలాదిగా అయితే ప్రయాణికులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ 750 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వచ్చేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అయితే రైల్వే అధికారులు ఇటీవల జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా అయితే ఇక్కడ గతంలో ఉన్నటువంటి స్టేషన్ను కూల్చివేయడం జరిగింది. ఈ క్రమంలోనే మరికొన్ని దారులను కూడా ఇటు ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేందుకైతే అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇటు గణేష్ టెంపుల్ పక్కనే రెతిఫైల్ బస్ స్టాండ్లో నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవచ్చని అధికారులు తెలపడంతో పాటు గణేష్ టెంపుల్కు మరొక పక్కన మనం గమనిస్తే ఇటు 2వ నెంబర్కు సంబంధించినటువంటి ఒక ఎంట్రన్స్ గేట్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ను మనం ఇప్పటివరకు చూడడం జరిగింది. దానికి మించి కూడా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించేందుకైతే అధికారులు ప్రత్యేకంగా ఇటు అభివృద్ధి నిధులను కేటాయించడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ అభివృద్ధి నిధులను కనుక గమనిస్తే ఇటు 2వ నెంబర్ గేట్ను ఏర్పాటు చేసి దీనికి కన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలోనే ప్రస్తుతం ఇటు ప్రయాగ్రాజ్కు వెళ్ళేటువంటి కుంభమేళాకు వెళ్ళి వస్తున్నటువంటి భక్తులు కానీ ఇటు ప్రయాణికుల రద్దీ కానీ ఎక్కువగా ఉండడంతో అయితే ఇక్కడ అధికారులు కన్స్ట్రక్షన్లో ఉన్న క్రమంలోనే ఇటు బుకింగ్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తూ 2వ నెంబర్ గేట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ నెంబర్ గేట్ ద్వారా కూడా ఇటు ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్లోకి వెళ్లేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం 2వ నెంబర్ గేట్ వద్ద కూడా ప్రత్యేకంగా ఒక బుకింగ్ కౌంటర్తో పాటు అంతేకాకుండా ఇక్కడ వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు అయితే మరికొన్ని లోపలికి వెళ్లేందుకు ఎంట్రన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం 2వ నెంబర్ ఎంట్రన్స్ వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి నూతన భవనంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే అధికారులు ఈ యొక్క ప్రత్యేక ద్వారాన్ని ఓపెన్ చేయడంతో పాటు ఇక్కడ వెయిటింగ్ హాల్ను అంతేకాకుండా బుకింగ్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం మొత్తం భవనాలన్నింటినీ కూడా గమనిస్తే ప్రత్యేక హంగులతో ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 1 వైపు నిర్మించినటువంటి మనం భవనాన్ని అయితే చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పార్కింగ్ అంతా కూడా 5th ఫ్లోర్లో, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్లో ఉండే విధంగా అయితే అధికారులు ఈ నూతన నిర్మాణాలను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 2వ గేట్ పక్కనే కూడా మనకు 3B 5 గేట్లకు సంబంధించినటువంటి ఒక మార్గాలను కూడా సూచిస్తూ అయితే ప్రత్యేక బోర్డులను ఇటు రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 4వ నెంబర్కి సంబంధించినటువంటి భవనాన్ని ఇప్పటికే కూల్చివేసినటువంటి అధికారులు అయితే ఆ 4వ నెంబర్కు సంబంధించినటువంటి గేట్ వద్ద ముందున్నటువంటి 3వ నెంబర్తో పాటు 3B అనేటువంటి ఒక ప్రత్యేక ద్వారాన్ని కూడా ఓపెన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు. మనం గమనించవచ్చు ప్రస్తుతం ఏదైతే మనం 3వ నెంబర్ గేట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ వద్ద అయితే ఉన్నాం. ఈ ఎంట్రన్స్ను కనుక గమనిస్తే మొత్తం వరుసగా కూడా 3వ గేటు ఎంట్రన్స్ అంతేకాకుండా 3B అనేటువంటి ఒక ప్రత్యేక ఎంట్రన్స్ను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్ ద్వారా గమనిస్తే
3వ నెంబర్ గేట్ వద్ద దానికి ఆనుకోనే పక్కనే 3B అనేటువంటి గేట్, ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి 4వ నెంబర్ గేట్లో ఉన్నటువంటి భవనాన్ని అయితే అధికారులు కూల్చివేయడంతో ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేందుకైతే ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు గేట్లను ఏర్పాటు చేసి కూడా వచ్చినటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అడుగడుగున ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీఎఫ్తో పాటు జీఆర్పీ పోలీసులు కూడా సలహాలు సూచనలు చేస్తూ ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏదైతే బోయిగూడలో ఉందో బోయిగూడ ప్రాంతం నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రజల కోసం కూడా ప్రత్యేకంగా గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం గేట్ నెంబర్ 6 వద్ద అయితే ఉన్నాం. గమనించవచ్చు, మనకు ఏదైతే ఇటు హైదరాబాద్లోని ఇటు చిలకలగూడ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా 10వ నెంబర్ గేట్ ద్వారానే ఇటు రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ 6వ నెంబర్ గేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం గమనిస్తే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో గతంలో మనం చూడవచ్చు అక్కడ అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉందో అమ్మవారి టెంపుల్ ఆ పక్కనే ఆ ప్లాట్ఫామ్ అయితే లోపలికి వెళ్ళేందుకు ఎంట్రన్స్ అయితే ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో అయితే ప్రస్తుతం అక్కడ ఎంట్రన్స్ను తీసేయడంతో పాటు ఇక్కడ 6వ నెంబర్ ఎంట్రన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చిలకలగూడ చౌరస్తా నుంచి ఇటు 10వ నెంబర్ బోయిగూడ వైపు వస్తున్న క్రమంలో ప్రారంభంలోనే 8వ నెంబరు గేట్ను కూడా ఏర్పాటు చేసి ఇటు ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్లోకి వచ్చేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గమనించవచ్చు, ఒకసారి 6వ నెంబర్ గేట్ వద్ద కనుక గమనిస్తే మనకు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ క్లియర్గా కనిపిస్తుంది. 10వ నెంబర్ ప్లాట్ఫామ్లతో పాటు వివిధ ప్లాట్ఫామ్లోకి వచ్చేటువంటి ట్రైన్ల డీటెయిల్స్ని కూడా ఎప్పటికప్పుడు తెలిపే విధంగా ఇక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి బోర్డులను చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ టెంపరీగా ఇక్కడ బుకింగ్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్స్ మరికొద్ది రోజులు కొనసాగడంతో అయితే ప్రయాణికులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అధికారులందరూ కూడా మనం చూస్తున్నాం. ఇటు కుంభమేళా జరుగుతున్న క్రమంలో అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకు చేరేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులకైతే తగు సలహాలు సూచనలు చేస్తూ వారు వెళ్ళవలసినటువంటి ప్లాట్ఫామ్స్ పైకి వెళ్లేందుకైతే అన్ని విషయాలను కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ప్రయాగరాజ్లో కుంభమేళా అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు ప్రయాణికుల రద్దీ కూడా రైల్వే స్టేషన్లో చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం, చాలా ప్రాంతాలలో కూడా రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఎక్కే దిగే సమయంలో కానీ అక్కడ అనౌన్స్మెంట్లు జరుగుతున్న సమయంలో కానీ కొంత గందరగోళానికి గురై ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో అయితే అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్లాట్ఫామ్ నెంబర్ 1వ వైపు అయితే 5 ఎంట్రన్స్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు బోయిగూడ ప్రాంతం వైపు అయితే 2 గేట్లను ఏర్పాటు చేసి అయితే అధికారులు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు బస్ కనెక్టివిటీ ద్వారా కానీ ఇటు మెట్రో రైల్ కనెక్టివిటీ ద్వారా వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా వారి ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు అడుగడుగున సలహాలు సూచనలు చేసి అయితే ప్రయాణికులు వారి గమ్యస్థానాలు చేరేందుకు ఇక్కడ సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతుంది. కెమెరామెన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. దేశానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో విద్యార్థులు ముందుకు సాగాలన్నారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటి హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ధన్కడ్ పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలకు ఐఐటీలు వేదిక కావాలన్నారు. సుస్థిర అభివృద్ధికి ఆవిష్కరణలకు కీలకమన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వినూత్నంగా ఆలోచించడంలో విద్యార్థులు ముందుండాలన్నారు ఉపరాష్ట్రపతి ధన్కడ్. You are the most vital stakeholders in democracy, in progress of this nation. Right now, if you have to see where we are heading, then we have to find the ecosystem. A nation's state is fundamental, because if the nation is, let's say, at war, things go on a tangent. So nation's state is important, so is the national mood. Also its growth trajectory, the destination it has for itself, its ecosystem. And when we examine these things, a reality check, our nation is in the top global room of economy. Exponential economic upsurge, phenomenal infrastructure growth, world technological leaders. When it comes to finer aspects of development like quantum computing or
clean hydrogen mission or commercialization of 6G, areas which will appeal to you, not to ordinary youth. But we are in the big league of nations. Artificial intelligence is bringing about paradigm shift every moment. It is introduction of an era, a new kind of industrial revolution with greater potential, challenges and opportunities. This has a big basket of opportunities for boys and girls. ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించడానికి ముందు ఏరియల్ వ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ నుంచి టన్నెల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్ వివరించారు అధికారులు. పనుల్లో వేగం పెంచాలని రెస్క్యూ టీంలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించడానికి ముందు ఏరియల్ వ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ నుంచి టన్నెల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్ను వివరించారు అధికారులు. పనుల్లో వేగం పెంచాలని రెస్క్యూ టీంలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఇన్ఫెర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో 17.5% మందిలో సంతానలేమి సమస్యలున్నాయంటున్నారు డాక్టర్లు. ప్రతి 6 స్త్రీ పురుషుల్లో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందన్నారు. అతిగా చక్కెర వినియోగం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, నిద్రలేమి సమస్యలతో పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం పడుతుందంటున్నారు డాక్టర్లు. 40% మందికి ఐవీఎఫ్ అవసరమవుతోందన్నారు. ఫెర్టిలిటీ సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్న డాక్టర్ రాధికతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. దేశంలో ఇన్ఫర్టిలిటీ రోజు రోజుకు పెరిగిపోతుంది. మారినటువంటి ఆహారపు అలవాట్లతో పాటు పొల్యూషన్, ఇతర కారణాల వల్ల దంపతులు సంతానం అనేటువంటి భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో, అధునాతన పద్ధతులతోనే కొన్నిసార్లు ఈ సంతాన భాగ్యాన్ని పొందుతున్నా అసలు ఈ ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి, ఎందుకోసం ఇట్లాంటి పరిస్థితి తలెత్తుంది, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఎట్లాంటి పద్ధతులు అందుబాటులోకి వచ్చినాయి, ఇన్ఫర్టిలిటీకి ఎట్లాంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఇతర కారణాలు ఏమై ఉంటాయి, ఇట్లాంటి అంశాలని మనం డాక్టర్ రాధిక గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా ఇన్ఫర్టిలిటీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం, ఏంటి అసలు ఇది? ఇన్ఫర్టిలిటీ అంటే మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడం. సో ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాము? ఎవరైనా పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ దాకా పిల్లల గురించి కూడా ట్రై చేసేసుకుంటూ తర్వాత కూడా పిల్లలు రాలేదు అనుకుంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు, కొంతమంది ప్లాన్ చేయకుండా వాళ్ళు 3 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేశారనుకోండి, అప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నాము. సో వాళ్ళు ట్రై చేస్తూ కూడా ఒక 1 ఇయర్ అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. ఎందుకు మేడం ఇట్లాంటి పరిస్థితి వస్తుంది? ఏంటి రీజన్స్ అసలు? ఇప్పుడు మనం ముందు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ప్రెగ్నెన్సీ కంటే మేల్ నుంచి స్పర్మ్ ఇంపార్టెంట్, ఫీమేల్ నుంచి ఎగ్ ఇంపార్టెంట్. కాబట్టి రీజన్స్ కూడా అలాగే ఉంటాయండి. ఒకటి మేల్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే ఫీమేల్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఇన్ జనరల్గా ఒక 100% తీసుకున్నట్టయితే 3 వంతులు ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంటుంది, 3 వంతులు మేల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొక 3 వంతులు ఇద్దరిలో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొక 1% ఆఫ్ కేసెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకున్నా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఆడవాళ్ళలో మెయిన్గా మనం ఏం చూసుకుంటాము అంటే, మెయిన్గా మనం ఏం కావాలి? గర్భసంచి బాగుండాలి, ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలి, ఓవరీస్ నుంచి ఎగ్ రావాలి, ఆ తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉండకూడదు. ఇవి మెయిన్. సో ఒక్కొక్క రీజన్ దాన్ని బట్టి కూడా మన రీజన్స్ మనం చూసుకుంటాం. యుట్రైన్ రీజన్స్ ఏంటి? సో యుట్రస్లో ఏంటంటే మెయిన్గా
ఎండోమెట్రియం అంటే లోపల గర్భసంచి లోపల పొరను ఎండోమెట్రియం అంటారు. అది బాగా కొంచెం మనము ఎండోమెట్రియం థిక్నెస్ బాగుండాలి, దానికి వాస్కులారిటీ బాగుండాలి, అప్పుడే మనకు ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, లేకుంటే ట్యూబర్క్లోసిస్, మెయిన్గా ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ఎండోమెట్రియం అన్నది ఏం చేస్తుందంటే ఎండోమెట్రియంను చాలా థిన్గా చేసేస్తుంది. ఆ చేసినప్పుడు ప్రెగ్నెన్సీస్ వెళ్ళి అక్కడ అతుక్కోవు, అంటే ఇంప్లాంటేషన్ జరగదు. సో అదొకటి. నెక్స్ట్ యుట్రస్లో వేరే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఫైబ్రాయిడ్స్, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత గర్భసంచిలో ఎండోమెట్రియం పొరను పుష్ చేయడము, లేదా ఇంకొకటి ఉంటుంది అడినోమయోసిస్. అడినోమయోసిస్ అంటే జనరలైజ్డ్గా మొత్తం మజిల్గా థికెన్ కావడాన్ని అడినోమయోసిస్ అంటాం. వీటి వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ అనేది సరిగా జరగదు. సో ఎండోమెట్రియంలో ఒక్కొక్కసారి పాలిప్స్ అని ఉంటాయి, అంటే లోపల పొరలోనే ఈ యొక్క పొర అన్నది మందంగా అయ్యి పాలిప్స్ అని ఉంటాయి. ఈ పాలిప్స్ ఉన్నా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉంటాయి. సో యుట్రస్ రీజన్స్లో చూసుకున్నట్టయితే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, అడినోమయోసిస్ కానివ్వండి, లేకుంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ కానివ్వండి, లేకుంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువగా ఉండడం, లేదనుకుంటే తక్కువగా ఉన్నా, లేకుంటే ట్యూబర్క్లోసిస్ ఉన్నా, ఇటువంటి టైంలలో మనకు ప్రెగ్నెన్సీస్ రావు. ఇవి ఇంటర్నల్ కాకుండా బయట నుంచి ప్రభావం చూపించేటువంటి కారణాలు అంటే ఊబకాయం కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమేమి కారణాలు ఉంటాయి? మెయిన్గా ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కు మెయిన్గా ఎలా అంటుందండి, స్ట్రెస్ కానివ్వండి, లేదనుకుంటే ఫుడ్ కానివ్వండి, వీటి వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఇర్రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్స్ ఉంటుంది. పేషెంట్స్ వాళ్ళే వచ్చి మాకు చెప్తారు, నేను ఒక 2 kgs లాస్ అయ్యాను, ఇప్పుడు లాస్ అయిన తర్వాత నా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయని. సో ఇవన్నీ మనకు ఏంటంటే ఇవి ఒక ఎనీ సిస్టమ్, ఇదొక సిస్టమ్ అనే కాదు, మనకు బ్రెయిన్ తర్వాత హైపోథెలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ ద బ్రెయిన్ ఆల్సో. ఇఫ్ సపోజ్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి త్వరగా పీరియడ్స్ వస్తాయి, కొంతమందికి పీరియడ్స్ రావు. సో స్ట్రెస్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో వీటి వల్ల మనకు ఎస్పెషల్గా ఇందాక నేను చెప్పినట్టుగా పీసీఓఎస్ కానివ్వండి, పీసీఓఎస్ లేకున్నా ఒబెసిటీ ఉన్నా కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీకి. ఫుడ్ అంటే మనం మెయిన్గా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అన్నవి తక్కువగా తీసుకోవాలి, ప్రోటీన్స్ అన్నవి ఎక్కువగా తీసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనము సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నాము. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలేసేసి యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ వెయిట్ గెయిన్లు అవన్నీ కూడా రావడం జరగవు. ఈ మధ్య మీరు అన్న ఫుడ్ అంటే జంక్ ఫుడ్ మాత్రమే ఎక్కువ తింటున్నారు ఈ మధ్యలో, అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది మేడం? చాలా ఎఫెక్ట్ ఉంటుందండి జంక్ ఫుడ్ది. ఫస్ట్ మీరు అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమేనే కాదు, జిఐటి సిస్టము, గ్యాస్ట్రైటిస్, బవల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడం జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని తెలియవు మనకు, కొన్ని ఏమన్నా ఆ జంక్ ఫుడ్లో కూడా కొన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ కూడా ఉండొచ్చు. సో ఈ మధ్యకాలంలో మరి టెక్నాలజీ ఎక్కువై మన క్యాన్సర్స్ ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయా లేదా అన్నది తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో యంగ్ పీపుల్ కూడా ఎక్కువ క్యాన్సర్స్ ఉన్నవి చూస్తున్నాం. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, డైటరీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ మధ్య మీరు అన్నట్టు మనకు ఈ వెస్టర్న్ కల్చర్ అలవాటు అయిన తర్వాత డ్రింకింగ్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ ఈ మధ్య మహిళల్లో కూడా చూస్తున్నాం మనం, అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా అండి, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాజ్ ఎఫెక్ట్ ఆన్ బోత్ మేల్స్లో ఫీమేల్స్లో ఇద్దరిలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెయిన్గా ఈ స్మోకింగ్ వల్ల మెయిన్గా మేల్స్లో అయితే ఈ స్పర్మ్ మొటిలిటీలు తక్కువగా ఉండడము అవన్నీ కూడా జరుగుతుంటుంది. వీటి ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందండి ఇన్ఫర్టిలిటీ అనేది? తగ్గుతుందా ఈ టెక్నాలజీ ఇదంతా మెడికల్ ఈ ప్రాక్టీస్లా? అంటే పెరిగే ఛాన్స్ ఉందా అంటే మనము ముందు గుడ్ ప్రాక్టీసెస్ చేసేసుకుంటే ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనము హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకున్నట్టయితే ఆ స్టేజ్కి చేయకుండా మనం తగ్గించుకోవచ్చు. అంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు ఎర్లీ అంటే మ్యారేజ్ జరిగిన తర్వాత ఎర్లీ స్టేజ్లోనే ప్లాన్ చేసుకోవడం, లేదంటే లేట్ మ్యారేజ్ అయినప్పుడు కూడా వీటి మీద దృష్టి పెడుతూ ఈ బిజీ లైఫ్ను కూడా కంట్రోల్ అంటే బిజీ లైఫ్ను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి ఈ ఏదైతే ఇన్ఫర్టిలిటీ ఉందో దాని నుంచి దూరంగా ఉండొచ్చని, రొటీన్ లైఫ్ను కూడా సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి డాక్టర్ రాధికర్ చెప్తున్నారు. కెమెరామెన్ మనీతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు గురురత్న పురస్కార్, నారీ శక్తి అవార్డులను ప్రదానం చేశారు ఆ సంస్థ ప్రతినిధులు.
సికింద్రాబాద్లోని గుజరాతీ హైస్కూల్లో మహాకుంభ్ మహిళా శక్తి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు సామాజిక కార్యకర్తలు కాజల్, భగవత్ ఖదర్, శిల్ప హాజరయ్యారు. ఐదేళ్లుగా గోవుల రక్షణ కోసం లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్ తో పాటు ట్రస్టీ మెంబర్స్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గోవుల రక్షణ కోసం చేసే కార్యక్రమాలకు అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయాలని పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి. 38 మంది మహిళలకు పురస్కారం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ये गाय को अपने देश में बचाना है, ये जो वर्ड स्प्रेड कर रहे हैं, रियली आपको धन्यवाद करने का है. So very honored today to come here and I have told many times that जसवंत भाई कुछ भी प्रोग्राम बोलिए, definitely we are there with you. విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సరోజా వివేకానంద్ కు గురురత్న పురస్కారం అందించారు లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ప్రతినిధులు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో తాగునీటి కోసం బోర్వెల్స్ వేసి నీటి సదుపాయం కల్పించారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి స్కూల్స్ నిర్మాణం, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించేలా కృషి చేసినందుకు గురురత్న పురస్కారం ప్రదానం చేశారు ఫౌండేషన్ ప్రతినిధులు. గురురత్న పురస్కారం తనకు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సరోజా వివేకానంద్. లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవుల రక్షణ కోసం కృషి చేస్తున్నారని అభినందించారు. విశాఖ ఇండస్ట్రీస్ కు లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ తో 40 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు సరోజా వివేకానంద్. गाय को जहां आप अच्छा देखभाल करके उसके आसपास अगर आप कुछ क्षण बिताएंगे, वो स्वर्ग से कुछ कम नहीं है. ये बार बार जसवंत भाई ने साबित किया. So we are very happy to be part of this event today and thank you so much. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు చేస్తున్న 9 మంది మహిళలకు గురురత్న పురస్కార్, 29 విమెన్స్ కు నారీ శక్తి అవార్డులను ప్రదానం చేశారు లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ప్రతినిధులు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.